శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి దుర్గమ్మ పాదాలు పట్టుకుని చూడు, ఎన్నటికీ మనల్ని ఒంటరిగా విడిచిపెట్టదు అమ్మ. ఎందుకంటే ఆమె కరుణామయి. భయపడకు, నేను ఉన్నాను అంటుంది అమ్మ. ఎందుకంటే ఆమె అభయప్రదాయిని. అమ్మ పాదమే నాకు శరణ్యము అని చూడు, సర్వము తానే అవుతుంది. ఎందుకంటే ఆమె సర్వేశ్వరి. అమ్మ అస్సలు కోపగించుకోదు, ఎంతో శాంతస్వరూపిణి. అయితే తన బిడ్డలను ఎవరైనా ఏమైనా అంటే అది తండ్రి అయినా కూడా అమ్మ తట్టుకోలేదు. ఎందుకంటే ఆమె అమృత రూపిణి. ధర్మంతో నడుచుకోమని చెబుతుంది, అధర్మం చెయ్యవద్దని బోధిస్తుంది. తప్పు చేస్తే శిక్ష తప్పదు, కానీ ఆ బాధను తట్టుకోలేక అమ్మా అని పిలిస్తే చాలు, పరుగున వచ్చి ఆదుకుంటుంది. ఎందుకంటే ఆమె మోక్షప్రదాయిని. అటువంటి అమ్మ పాదాలు వదలక పట్టుకున్నవారు ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, విద్యావంతులు, సౌభాగ్యవంతులు, ధన్యులు. శుభం భూయాత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డివోషనల్ వీడియోస్. థ్యాంక్ యూ సో